హిందూ మతంలోని గొప్ప ఋషులలో ఒకరైన నారద మునిని టెలివిజన్లో తరచుగా ఒక హాస్యపాత్రగా లేదా అల్లరి చేసే వ్యక్తిగా చూపిస్తారు. అయితే వాస్తవానికి ఆయన జ్ఞానం ఎంత లోతైనదంటే దేవతలు కూడా ఆయన జ్ఞానాన్ని గౌరవించి చర్చించేవారు. అనేక సినిమాలు, నాటకాలలో నారద మునిని ప్రధానంగా వినోదం కోసం ఉపయోగించారు. ఆయన పాత్రను సాధారణంగా ప్రతినాయక పాత్రలు పోషించే నటులకు ఇచ్చేవారు. అత్యంత ప్రసిద్ధ పాత్రలలో ఒకటి బాలీవుడ్ నటుడు జీవన్ పోషించినది. ఆయన సుమారు 49 చిత్రాలలో నారదునిగా నటించారు. ఆయన ఆ పాత్రకు ప్రజాదరణ తెచ్చినప్పటికీ సరదా స్వరంతో పదే పదే నారాయణ్ నారాయణ్ అని చెప్పే నారదునికి ఒక అల్లరి ప్రతిబింబాన్ని కూడా జోడించారు. కానీ శాస్త్రాలలో నారదుణ్ణి మహాజ్ఞానిగా వర్ణించారు. ఎందుకంటే ఆయన జ్ఞానం కేవలం ఒక విషయానికే పరిమితం కాకుండా అనేక రంగాలకు విస్తరించింది. ఆయనకు వేదాలు, ఉపనిషత్తులపై లోతైన జ్ఞానముంది. మహాభారతంలోని సభాపర్వంలో ఆయన వేదాలు, చరిత్ర, పురాణాలు, తర్కం, వ్యాకరణం, జ్యోతిష్యం, ధర్మసూత్రాలపై పాండిత్యం కలిగిన ఋషిగా వర్ణించబడ్డాడు. గతం, వర్తమానం, భవిష్యత్తును గ్రహించగల శక్తి అయిన త్రికాలదర్శితా సామర్థ్యం ఆయనకున్న మరో ముఖ్యమైన అంశం. దేవఋషి అంటే కాలానికి అతీతుడు. నారదుడు కాలపరిమితులకు అతీతంగా సంఘటనలను గ్రహించగలిగినందున ఈ బిరుదును పొందాడు. ఈ కారణంగానే ఆయన దేవతలు, రాక్షసులు, మానవులందరిచే సమానంగా గౌరవించబడ్డాడు. అంతేకాకుండా మనం నేడు సమాచార ప్రసారం అని పిలిచే దానిని నారదుడు అత్యంత ప్రభావవంతమైన రూపంలో ఆచరించాడు. ఆయన సరైన సమయంలో సరైన ప్రదేశానికి చేరుకుని సందేశాలను చేరవేసి క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడ్డాడు. ఈ కారణంగానే ఆయనను ఆదిపత్రికార్, మొదటి పాత్రికేయుడు అని కూడా పిలుస్తారు. ఆయన సమాజ సంక్షేమం కోసం 3 లోకాలలోనూ సమాచారాన్ని పంచుకున్నాడు. అయితే సినిమా తరచుగా నారదుని యొక్క ఈ గంభీరమైన, జ్ఞానవంతమైన కోణాన్ని విస్మరించి ఆయనను ఒక హాస్యపాత్రగా చిత్రీకరిస్తుంది. ఒక సంస్కృతికి చెందిన మహనీయులను హాస్యపాత్రలుగా మార్చినప్పుడు అది క్రమంగా ఆ సమాజపు ఆత్మగౌరవాన్ని బలహీనపరుస్తుంది. తరతరాలుగా ప్రజలు నారదుడిని ఒక జ్ఞానిగా కాకుండా ఒక హాస్యపాత్రగా చూడడం ప్రారంభించారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే చాలా మంది సృష్టికర్తలు వినోదం పేరుతో తమ సొంత సాంప్రదాయంలోని లోతును అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రాలను అధ్యయనం చేయడానికి బదులుగా వారు కేవలం పైపై ఊహాశక్తి ఆధారంగా పాత్రలను సృష్టించారు. ఇటువంటి హాస్యం చూడడానికి సులభంగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం హానికరం. వేదాలలో నిష్ణాతుడు, సంగీత గురువు, విశ్వశ్రేయస్సు దూత అయిన నారద మునిని కేవలం ఒక హాస్యపాత్రగా చిత్రీకరించడం అది కేవలం అజ్ఞానం మాత్రమే కాదు, అది సొంత సంస్కృతి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.